డియర్ ఏపీ ఎఫ్సెట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ప్రిలిమినరీ ఏపీకి సంబంధించిన ఆన్సర్కి ఈరోజే రిలీజ్ అవుతుందాము. మరి ఆన్సర్కి బైపీసీ వాళ్ళకి, ఎంపీసీ వాళ్ళకి ఈరోజే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ప్రొవిజనల్ మనకి 12, 13, 14, 15 తర్వాత 18 మొత్తము 10 షిఫ్టుల్లో ఎగ్జామినేషన్ అయితే జరిగింది. మరి ఈరోజు సాయంత్రము కీ రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. మరి ప్రిలిమినరీకి ఈరోజే రిలీజ్ కాబట్టి 23వ తారీఖు ప్రిలిమినరీకి లాస్ట్ డేట్ ఫర్ అబ్జెక్షన్స్. 25వ తారీఖు లోపు 300 కట్టి క్వశ్చన్కి ఒక్కొక్క క్వశ్చన్కి 300 రూపాయలు కట్టి మరి ప్రిలిమినరీకి మరి ఛాలెంజ్ చేసుకోవచ్చు ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. మరి నా దృష్టిలో ఛాలెంజ్ చేయాల్సిన అవసరం లేదు. పెద్ద వాళ్ళు అందరు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఛాలెంజ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు కోచింగ్ ఇచ్చిన ఇన్స్టిట్యూట్లు మాత్రం ఛాలెంజ్ చేస్తాయి. ఎందుకంటే పెద్ద మరి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ఆ ప్రాంతంలో కోచింగ్ సెంటర్లు వాళ్ళైతే ఛాలెంజ్ చేస్తారు. ఈ క్వశ్చన్ తప్పు, ఈ క్వశ్చన్ రాంగ్ అని వాళ్ళకి ఇస్తారు. మీరు ప్రతి ఒక్కరు ఎవరు కూడా ఛాలెంజ్ చేయవలసిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి. మార్క్స్ కూడా లెక్కేసుకోండి. మార్క్స్ లెక్కేసుకుంటే మనకి 160 మార్కులకి మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? ఎందుకంటే ఐపీఈ మార్క్స్ ఆల్రెడీ ఉన్నాయి స్టూడెంట్స్కి. మరి 160 మార్కులకి ఎన్ని మార్కులు వస్తున్నాయి? మనకి 160 మార్కులకి 75% వెయిటేజ్ ఇస్తారు. అదేవిధంగా 75% ఇస్తారు. చూస్తే మరి 600 మార్క్స్కి 25% వెయిటేజీ ఇవ్వటం అయితే జరుగుతుంది. మీ అందరికీ తెలుసు కదా. సపోజ్ మీకు 500 వచ్చినాయి అనుకో, 500/600 ఇంటూ 25 అంటే ఎంత పర్సెంటేజ్ వచ్చింది మీకు తెలిసిద్ది. ఆటోమేటిక్గా మీకు తెలిసిపోద్ది ఈజీగా. అదేవిధంగా మీకు 160కి 50 మార్కులు వచ్చినాయి అనుకో, 50/60 160 ఇంటూ 75 మార్కులు. ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇటు చూసినట్టు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్కి 50 మార్కులు వచ్చినాయి, 50 మార్కులు 160కి వచ్చినాయి. అప్పుడు ఏం చేయాలంటే 50/160 ఇంటూ 75% కదా, 75 వేస్తే 22.5 మార్కులు అమ్మ. ఎంసెట్లో మీకు 22.5. తర్వాత అదేవిధంగా సపోజ్ మీకు 500 వచ్చినాయి 600కి, 600కి వచ్చింది. అప్పుడు ఎంత లెక్కేసుకోవాలి? 500/600 ఇంటూ 25, 500/600 ఇంటూ 25 ఇంటూ 20 మార్కులు వచ్చినాయి. 20 మార్కులు 833. అంటే ఇక్కడ యాడ్ చేసుకుంటాం మనం. ఇక్కడ 20 మార్కులు ఇంటూ 833 ఇంటూ ఇది వేస్తే మీకు 43 మార్కులు వస్తాయి అమ్మ. గుర్తుపెట్టుకోండి. మీకు ఎంసెట్లో వచ్చే మార్కులు 43 మార్కులు. ఈజీగా ఇట్లా ఐపీఈ మార్క్స్ని, అదేవిధంగా ఐపీఈ ప్లస్ ఎంసెట్ మార్క్స్ని ఈ విధంగా కంబైన్ చేస్తారు. ఎఫ్సెట్ మార్క్స్ని ఏ విధంగా కలుపుతారు? ఎఫ్సెట్ మార్క్స్ ఇది 25%, ఇది 75%కి మీ క్యాలిక్యులేటర్స్ దీన్ని బట్టి ర్యాంక్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది స్టూడెంట్స్. మరి ఈరోజే మరి ప్రొవిజనల్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ ప్రిలిమినరీకి వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా జేఈకి సంబంధించింది కౌన్సిలింగ్ మరి ది మెంటర్షిప్ ప్రోగ్రామ్ కానీ, జేఈ ప్లస్ జోసా ప్లస్ ఈశాబ్, అదేవిధంగా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఓన్లీ ఎఫ్సెట్కి మాత్రం తీసుకోవాలనుకుంటే మనల్ని సంప్రదించవచ్చు. మన నంబర్ ఇది, వాట్సాప్ నంబర్. మెసేజ్ చేయండి ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. సీరియస్లీ మీరు మెంటర్షిప్ కావాలంటే మెసేజ్ చేయండి అమ్మా. లేకపోతే కొంతమంది ఏదో సలహాల కోసం అడుగుతున్నారు. దట్ ఈస్ నాట్ మరి కరెక్ట్. సలహాలు తీసుకోవటం, మీరు మెంటర్షిప్ తీసుకుని మీరు ఏదైనా అడగవచ్చు. గైడెన్స్ తీసుకోండి, సలహాలు అడగండి, మరి అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ కట్ ఆఫ్ అడగండి. ఏది మీ ఇష్టం వచ్చింది అడగండి అమ్మ. ఇబ్బంది ఏమి లేదు. అదేమి కాకుండా ఉట్టి సలహాలు మాత్రము. మరి నాకు కూడా చాలా బిజీగా ఉంటాను కాబట్టి సలహాలు ఇచ్చే పరిస్థితులు, సలహాలకి నేను మీ సలహాలకి ఆన్సర్ చేసే పరిస్థితులు లేను. కావాలంటే మీరు మెంటర్షిప్ తీసుకోండి, అది మీ ఇష్టం. అది మరి మన దగ్గర మొత్తం డేటా ఉంది, రెడీమేడ్గా ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ అవుతారో స్టూడెంట్, సపోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కాలేజెస్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయేమో. ఇక్కడ చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిఎస్సి కావాలనుకోండి. సపోజ్ నీకు సిఎస్సి కాదు, ఇఫ్ యూ వాంట్ ఈసీ కావాలి, మీకు ఈసీ కావాలి అంటే మరి ఏ బ్రాంచ్? ఓసీ బాయ్స్ పిల్లలకి ఏ విధంగా వస్తాయి ఒకసారి చూసేద్దాం. ఇక్కడ చూసినప్పుడు మీకు కట్ ఆఫ్, ఇక్కడ సిఎస్సి అనేది ఎస్ఆర్ఎంలో చేరారు. ఎస్ఆర్ఎం సిఎస్సి ఫస్ట్ 3300కి వచ్చింది. తర్వాత విట్టి ఏపీకి వెళ్ళారు, జేఎన్టీ కాకినాడ, ఆంధ్ర యూనివర్సిటీ, ఈ విధంగా మరి విష్ణు గ్రూప్ ఆఫ్ కాలేజెస్, భీమవరం, అనంతపూర్, జిఎంఆర్, గ్రంథిమోహన్, రాజాము, ఈ విధంగా ఎస్ఆర్కేఆర్ కూడా మంచిది. అనిల్ నీరుకొండ కూడా మంచిదే. జేఎన్టీ పులివెందులు ఇవన్నీ మంచిది. ఆదిత్య మంచిదే. ఇవన్నీ కూడా మంచి కాలేజెస్ ఉన్నాయేమో. మరి
శేషాద్రి, గుడ్లవల్లేరు, లక్కిరెడ్డి బాలరెడ్డి, ఇది కూడా మంచి కాలేజీ, చూసుకోండి ఒకసారి. తర్వాత ఇవన్నీ కాలేజెస్ మంచిగానే ఉంటాయమ్మ ప్రతి ఒక్కళ్ళు. మరి ఈరోజు కీ అయితే రిలీజ్ అవుతుంది, మరి క్యాలిక్యులేట్ చేసుకుంది. మీ కీ రిలీజ్ అయిన తర్వాత ఎన్ని మార్క్స్కి ఎక్కడ వస్తుందో నన్ను సంప్రదించండి. ఆల్రెడీ మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంది కదా, మీరు ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎక్కడ ఏ కాలేజ్ వచ్చే అవకాశం ఉంటుందో మీరు సంప్రదిస్తే దాని ప్రకారం నేను గైడెన్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్.